కోరుతున్నాను. స్త్రీల సమాజంలోకి ఏర్పాటు చేసిన పరిశుద్ధ లేఖనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10 నుంచి 14 వచనములు ఇలాగ రాయబడి ఉంది. యెహోవా ఇంకను ఆకాశునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడగము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధలోకమంత ఎత్తైనను సరే. ఆహాదు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడికి ఇలాగ చెప్పాడు, దావీదు వంశస్థులారా వీడు మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని చూడగా విసిగించుడా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. దేవుడి మొదలు తెలియజేస్తుందండి. మొదటి బైక్ చదివిన రాసి రెండో ఏప్రిల్ రాసిన 1వ అధ్యాయం 1 నుంచి 6 వచ్చినండి. శ్రీమతి శారద గారు వచ్చి చదవలసిందిగా కోరుతున్నాను. ప్రత్యేక పాట సునీత గారు ప్రభావి గారు పాడుతున్నారు. స్తుతించు
పాటించిన వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనం శ్రీమతి శారద గారు వచ్చి వాక్యపడి చదవలసిన కోరుచున్నాను. డైలీ క్రిస్మస్ కనుక ఏర్పాటు చేయబడిన పత్రిక భాగం ఎవ్రీ 1వ అధ్యాయము 1 నుండి 6 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి. పూర్వకాలమందు నానా సమయములుగాను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన కుమారుని సమస్తములకు వారసులుగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడు, నేను నేడు నిన్ను కలిగి ఉన్నాను అని ఇదియు గాక, నేను ఆయనకు తండ్రిన ఇద్దరు, ఆయన నాకు కుమారుడు ఎన్నడు అని ఆ దూతలలో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పినా. మరియు ఆయన భూలోకమునకు ఆది సంపూర్తిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. ఈ వాక్యం వరేది. నూతనంగా వందనాలు తెలియజేస్తున్నానండి. శ్రీమతి సుమ్మగారు వచ్చి పాట పాల్సిన కోరుతున్నారు. శ్రీమతి సుమ్మగారు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశం
వేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. లోక సువార్త 1 అధ్యాయం 1 నుంచి వచ్చిన శ్రీమతి కృష్ణవేణి గారు. శ్రేణి క్రిస్మస్ కొరకే ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. లూకా 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఐగుప్తు వల్ల ఆజ్ఞ అయింది. ఇది కురేనీయు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరీతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదియాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేది కనుక తన తొలిచూరి కుమారుని కని ఒత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టింది. దేవుడి వాక్యం దీవించింది. కృష్ణవేణి గారికి వందనాలు తెలియజేస్తున్నానండి. శ్రీమతి దేవి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచు. ప్రార్థించుకున్నామండి. సమాధి కోరుకున్న దేవుడి ఇచ్చిన అవకాశం బట్టి మరి దైవ సేవలో సాయంత్రంలో పెద్దలు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడి విధంగా ప్రార్థించడానికి ప్రార్థించుకున్నామండి. స్తోత్రం 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 తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్తలు నిశ్చయాన్ని బంగారు పాదాలకి ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా స్త్రీలకు క్రిస్మస్ ఆరాధన ఈ విధంగా తండ్రిని సరదా కూడి ఆరాధించుకున్న భాగ్యాన్ని తండ్రి మాకు సంఘం అందరికీ ఇచ్చిన భాగ్యం బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చేయించుకున్నాం తండ్రి. మన ముఖ్యంగా నీ సన్నిధి మా మధ్య ఉంది, మాతో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఏసయ్యానికి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కువ ప్రార్థిస్తారో అక్కడ వాళ్ళ మధ్యలో ఉంటానని నేను ఎక్కడుందా సెలవిచ్చున్నాం తండ్రి. దైవ శాఖలతో సంఘ పెద్దలతో ఈ విధంగా తండ్రి నాయన కూడి నేను ఆరాధించుకున్న భాగ్యాన్ని, స్తుతించుకున్న భాగ్యాన్ని మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన మొదట తండ్రి ఎదుగో నాయన పాటలో మీరున్నారు, మహిమ పంచుకున్నారు తండ్రి. మాకు ముందుగా చేసిన సేవకురాలు నాయన, సంఘ బిడ్డలు నాయన, పెద్దలు చేసిన
ప్రార్థన మీరు ఆలపించిన నమ్మచ్చున్నాను తండ్రి. వందనాలు ప్రభు. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతట్లో తండ్రి మీరు తోడే నడిపించండి. మన ముఖ్యంగా నీ దోసరాలు ఎత్తు పట్టుకొని నోటి కూరగా ఉండండి ప్రభు. ఇద్దరం ఏ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారో తండ్రి, ఆ వాక్యానుసారం మీరు జీవించి ఆ వాక్యాన్ని హృదయం పలక మీద రాసుకోవడం గొప్ప దయచింది తండ్రి. స్త్రీలు ఏ విధంగా నీ సన్నిధిలో ఉండాలో, నడవాలో, ప్రార్థించాలో తండ్రి, ఏ విధంగా మేము ఉండేటట్టుగా నడిచేటట్టుగా నేను ఈ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడాడు ప్రభు. మీరు మాట్లాడుతూ మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడుతూ మేము జీవిస్తాం. నీ గొప్ప మాటలో గొప్ప శక్తి ఉంది తండ్రి. నువ్వు ఒక్క మాట సెలవిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి తండ్రి. ఇది నీ దాసరాలు ఎత్తు పట్టుకోండి ప్రభు. నోటు బోరుగా ఉండండి తండ్రి. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఇంకా రావాల్సిన బిడ్డల సకాలంగా మీరు తోడుకొని నడిపించండి. ఈ సమయం ఆదినంత వరకు మీరైనా మనం పరచుకోమని దీనరాలు అలుపురాలు అయ్యకురాలని ఈ దీనిరాలు సాయంకాలం వేళ కొద్ది మనం అయ్యని పాదాలు సరి చేర్చుకోమని నా ప్రార్థనతో ఒక్కొక్కరు క్షమించి జవాబును తొలరాని మేసరాన్ని ఖచ్చితంగా అడిగి వచ్చున్నాం తండ్రి. ప్రవచనములు సుందరబాబు గారు, పద్మజి గారు అందరూ చెప్పండి. శ్రీరసంలో అందరూ ప్రవచనం చెప్పాల్సిందిగా కోరుతూ అందరూ వర్షకాలంలో రావాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడే ఎత్తుడును, వాక్యం దేవుడైనను. ఆయన ఆదియందు దేవుడు ఎత్తుడు, సమస్తం ఆయన వరకు కలిగిన, ఆయన లేకుండా ఏదేం కలగలేదు. ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవం మనుషులకు వెలుగలేదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశం ఉన్నది, కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపబడను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వాసితుడు. అతడు ఆ వెలుగు వచ్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చేది. అతడు ఆ వెలుగు ఉండలేదు, కానీ అతడు ఆ వెలుగు వచ్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాడు. నిజమైన వెలుగు ఉండను, అది లోకము వచ్చి ప్రతి మనిషిని వెలుగుచున్నది. ఆయన లోకంలో ఉండను, లోకం ఆయన మూలము కలిగాను, కానీ ఆయన లోకం తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయులకు వచ్చాను, ఆయన అంగీకరింపలేదు. ఆయన తన అందరూ అంగీకరించిన వారు అనగా వారు విశ్వసించే వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని పుట్టిన వారే కానీ శరీరమైనను మనుష్య చూడమును పుట్టిన వారు కాదు. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అతిథి కుమార్ మహిమ వల్ల మనం ఆయన మహిమను కలుగుతుంది. పరిశుద్ధ మరియు నీకును స్త్రీకుని నీ సంతానములకు ఆమె సంతానములకు వైరం కలుగజేసేదను. అది నేను తల మీద కొట్టు, నీవు దాని మెడ మీద కొట్టుకు అని చెప్పాను. ఆదికాండం 3:15. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మన కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయన పేరు పెట్టబడను. యెషయా 9:6. యెషయా మొదలు నుండి చిగురు పుట్టును, వాడి వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీద నిలుచును. యెషయా 11:1-2. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలోని స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు కొరకు బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలోని స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేల్ ఏడవవాడు నీళ్ళని వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమవుచుండెను. మీకా 5:2. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అయిన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకున్నట్టు మీరు చూచెదరని వారితో చెప్పిన. వెంటనే పర్లోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేర్చుండెను. లూకా 2:11-14 వరకు. ఆది
ఆదియందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడైనను. యోహాను సువార్త 1:1. తను అందరినీ అంగీకరించిన అనగా తన నామం విశ్వాసం ఉంచిన ప్రతి వారు దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అనుజయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. రెవరెండ్ గారిని కూడా స్టేజ్ మీద కనిపిస్తున్నాను. కుమారి తప్పకపోలేదన్నా చెప్పట్లేదు. దేవుడి వందనములు. పాస్టర్ వందనములు. సంఘమంతటికి వందనాలు తెలుస్తున్నాము. దేవుడి వాక్యము గురించి అనుకుంటున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4:7-12. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమిస్తాం. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగుడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపింది. దీనివల్ల దేవుడు మన యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనం దేవుని ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుని పంపింది. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమించగా మనము ఒకరినొకరు ప్రేమింపవలసినై ఉంటాం. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూసి అనలేదు. మనము ఒకరినొకరు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవును. దీనివల్ల మనము ఆయన యందు నిలిచున్నామని ఆయన మన యందు ఉన్నాడు తెలుసుకుంటున్నాం. కేవలంగా తన ఆత్మలో మనకు పాలు పెరిగిస్తున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. తండ్రి అయిన దేవుని బిడ్డ. యాకోబు రాసిన పత్రిక 27వ వచనం. తండ్రి అయిన దేవుని బిడ్డ పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధరాటను వారి ఇబ్బందిలో పరామర్శించటం ఇహలోక మాలిన్యము తనకుండా తను తాను కాపాడుకుంటుంది. మొదటి 2వ అధ్యాయం 1-6. మనము సంపూర్ణమైన భక్తిలో మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవద్దని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను. ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. దీనివల్ల మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమనే
ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని హెచ్చరించుతున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నీ నదులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసున నరుడు. ఈయన అందరి కొరకు విమోచన కైతనముగా తను తానే సమర్పించుకున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 15. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సొన్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావం విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితే మీరు బాప్తిసం వలన ఆయన యందు పాతిపెట్టబడిన వారే ఆయన్ను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా నిలిచారు. మరియు అపరాధం వలన శరీరమందు సున్నతి పొందుకలను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కుట్టి దాని మీద ఉన్న చీరాకను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి వాహాటముగా వేడుకకు కనపరిచారు. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుడితో ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలని మనకు బోధించుతున్నది. ఆయన మనలను సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సక్రియులలో ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10 నుంచి 14. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడటం చేత ఆ చిత్తము బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటికీ తీసివేయలేని బలులనే అర్పించుతూ ఉండను. ఏనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుడి కృపాశమున ఆశీనుడైన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దీనికి ఆశ్చర్యపడుకుని 5వ సువార్త 5వ అధ్యాయం 28-29. దీనికి ఆశ్చర్యపడుకుని ఒక కాలం వచ్చుతున్నది. ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు
తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. అందరికీ వందనాలు. చివరిగా పరిస్థితి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనబడి ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడు. అమర్దకి వందనాలు తెలియజేస్తానండి. స్త్రీల సమాజం పాట స్త్రీలందరూ రావాలి. నిన్న కూడా ఇబ్బంది అయిపోయింది. బెలూన్స్ ఉన్నాయి, కొద్దిగా రండి. చాలు 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 చాలు. అదే అదే వద్దు కూర్చో. తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ